రేవంత్ రెడ్డి కులగజ్జి అహంకారంతో మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ఆక్షేపించారు. మోడీకి రేవంత్ అడ్డొచ్చినా, రేవంత్కి మోడీ అడ్డొచ్చినా రేవంత్కే ప్రమాదమన్నారు. అవాస్తవాలు మాట్లాడుతూ మోడీని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ ఎప్పుడూ బీసీ అని ప్రచారం చేసుకోలేదని, రాజకీయ విమర్శలు వేరు, చులకన చేసి మాట్లాడటం వేరన్నారు. గతంలో ఇదే విధంగా మోడీ గురించి మాట్లాడిన కేజ్రీవాల్, మణిశంకర్ పరిస్థితి ఏమైందో గుర్తుపెట్టుకోవాలని సూచించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుణ్యం అంటూ సబ్జెక్ట్ కంటే సొల్లు రాజకీయాలు ఎక్కువైపోయింది. వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు మేనిఫెస్టోను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్, హైడ్రా అని, హెచ్ఎండిఏ అని, త్రిబుల్-ఆర్ అని, లేదా కొత్తగా మోడీ మీద కులగణన అని, రాజకీయ గణన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఒకటి మాత్రం ముఖ్యమంత్రి గారికి హితవు పలకదలుచుకున్నాను. ఓ సినిమాలో డైలాగ్ ఉంది, బాలకృష్ణ డైలాగ్, మోడీకి రేవంత్ రెడ్డికి అడ్డం వచ్చినా, రేవంత్ రెడ్డికి మోడీ అడ్డం వచ్చినా పచ్చడి అయ్యేది రేవంత్ రెడ్డి గారు. ఆయన గతం చరిత్ర మరుస్తున్నారు. అందుకొరకు దయచేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆచిచూచి గౌరవంగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలుకుతుంది. ఈ రోజు మోడీ గారిని ఉద్దేశించు ఒక కులగజ్జితో, కులహంకారంతో ఒక ముఖ్యమంత్రి అయినా ఇంకా కూడా మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని, మోడీ బీసీ కాదని, మోడీ ఏదో తను బీసీగా కన్వర్ట్ అయ్యిందని అవాస్తవాలు మాట్లాడుతూ మోడీ గారిని అవహేళన చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయడం బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు వాళ్ళని అడగదలుచుకున్నాను, మోడీ గారు ఎప్పుడు నేను బీసీ అని చెప్పలే, ఎప్పుడని చెప్పిండా? మోడీ గారు ఎప్పుడని నేను బీసీ అని చెప్పిండా? ఆయన మోడీ కా పరివార్, జగమంతా నా కుటుంబమే, భారతదేశం అంతా నా కుటుంబ సభ్యులే అని చెప్పిండు, ప్రవర్తిస్తుండు. ఏ పథకాలైనా కూడా కుల మతాలకు అతీతంగా అందరికీ వర్తింపజేస్తుండే. కానీ ఎప్పుడు ఆయన కులాల ప్రస్తావన తెచ్చినటువంటి వ్యక్తి. గతంలో ఏమైంది? ఇదే మోడీ గారిని కేజ్రీవాల్ అనేక సార్లు అవమానపరిచింది. మోడీ గారి చదువు గురించి, మోడీ గారి డిగ్రీ సర్టిఫికేట్ గురించి చాలా అవహేళనగా మాట్లాడేటువంటి వ్యక్తి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు. ఏమైంది ఆయన గతి? మోడీ గారి డిగ్రీ సర్టిఫికేట్ అడిగితే ఆయనకు దొరికింది తిహార్ జైలు సెల్లు. ఉన్న ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది. ఢిల్లీలో ఓటర్లందరూ, ప్రజలందరూ చీపురు తీసుకొని కేజ్రీవాల్ని మొత్తం ఊడ్చేశారు. ఇంకా సినిమా ఇంకా ముగిలే ఉంది. మా తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన మంచి కొరకు ఒకసారి చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి.